అంగీకరించుకుంటూ ఉండిపోవడం కాదు, కానీ వాడి మీద దాడి చేయాలి, పోరాడాలి. It'll take time initially. You learn how to fight, but with practice, you learn how to do it faster. ఆరంభంలో పోరాడడం మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, కానీ అలా మనం ఆచరణలో పెడుతూ ఉండగా త్వరగా మనం అది నేర్చుకోగలుగుతాం. The devil has to flee. సాతాను తప్పకుండా పారిపోవలసిందే. I guarantee you, as you learn to use faith, as you learn to stand on your healing, it does get easier. విశ్వాసాన్ని మనం వినియోగించడం నేర్చుకున్నప్పుడు, విశ్వాసం మనం నిలబడడం నేర్చుకుంటూ ఉండగా అది మనకి సులువుగా ఈ పోరాటం మారుతూ ఉంటుంది. But I suggest that you start with the small things. Don't wait until a big problem comes and then try to fight. ఏదో పెద్ద సమస్య వచ్చిన తర్వాత పోరాడడంకి ఆరంభించకుండా ఈ చిన్న విషయాలు మనకు వస్తున్నప్పుడే పోరాడడం మీరు ఆరంభించాలి. That pain that you have in your leg, మీ కాల్లో ఉన్నటువంటి ఆ నొప్పి కావచ్చు, start fighting with that now. Say, no, I won't accept this in Jesus' name. ఇప్పుడే దాంతో పోరాడుతూ యేసు నామములో దీన్ని అంగీకరించను అని చెప్పండి. And fight. If it's hurting to do something, say, I do not accept this pain, and don't just accept it. మరి ఏదైనా మీకు చేస్తున్నప్పుడు నొప్పి బాధ కలుగుతుంటే నేను దీన్ని అంగీకరించను అని మరి దాని మీద పలకడం నేర్చుకోవాలి. The pain, the enemy wants you to lie down and just rest. I noppundi sare nen just koncham sepu padukunta. ఆ సాతాను ఆ నొప్పిని కలుగజేసి మనం నిశ్చేష్లుగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. No, he wants you to stay inactive. Get active and fight. మనం పని చేయకుండా ఉండిపోవాలని వాడు చూస్తుంటాడు, కానీ మనం చురుకుగా లేచి పోరాడు. You know, I'll close with this, but you can speak positively to your situation. మీ పరిస్థితులు మీరు అనుకూలంగా మీరు మాటల్ని పలకొచ్చు. I commanded my stomach to get healed. నా కడుపుతో నువ్వు స్వస్థపడాలి నేను ఆజ్ఞాపించినట్టుగా చెప్పాను. I said, stomach, inflammation, pain, I command you to leave my body in Jesus' name. నాకున్న నొప్పి యేసు నామములో నా దేహాన్ని విడిచి వెళ్ళమని ప్రకటించాను. And after that, I didn't just keep commanding it to go. మరి ఆ తర్వాత పదే పదే దాన్ని వెళ్ళిపో అని ఆదేశించాల్సిన అవసరం లేదు. Now, I'm not saying that commanding something to go repeatedly is wrong. In fact, I've done it for other things before also. పదే పదే దాన్ని గద్దించడం తప్పు అని నేను అనట్లేదు. కొన్ని విషయాల్లో నేను పదే పదే గద్దించి వెళ్ళగొచ్చాను కూడా. But specifically for my stomach, అయితే ప్రత్యేకంగా నా కడుపు విషయంలో I commanded once, and after that I spoke because it was done. ఒక్కసారి నేను గద్దించాను, ఆ తర్వాత అది జరగడం చూసి నేను ప్రకటించా. I believed and therefore I spoke. నేను విశ్వసించాను కనుక, నమ్మాను కనుక నేను పలికాను. If I would feel any pain or anything happen, ఏదైనా నొప్పి కానీ బాధ కానీ నాకు కలిగినప్పుడు I would say, no, my stomach is strong, my stomach is healthy. నా కడుపు ఇప్పుడు ఆరోగ్యకరంగా ఉంది, బలంగా ఉంది అని నేను చెప్తాను. And I didn't speak it to other people. I spoke to my stomach. ఏదో ఇతరులతో నేను చెప్పడం కాదు, నా కడుపుతో నేను చెప్తున్నా. I said, stomach, you are strong and you are healthy in Jesus' name. నీవు ఆరోగ్యంగా మరి బలంగా యేసు నామములో ఉన్నావు నా కడుపుతో నేను చెప్పాను. See, when people ask you, how are you doing? ఎలాగ ఇవి చేస్తున్నావని మనల్ని అడిగినప్పుడు, don't say, oh, this pain is hurting me, I have all these problems with my body. ఈ నొప్పి చాలా బాధగా ఉందండి, ఈ సమస్యలు నాకు చాలా ఉన్నాయి అని చెప్పకండి. The doctor said this, I only have these few months left to live. డాక్టర్ గారు నాకు ఇలా చెప్పారు, కొద్ది నెలలే నేను ఇలా బ్రతుకుతానన్నారు. No, you can say all those things, but what do you follow it up with? మరి మీరు అవన్నీ చెప్పొచ్చు వాస్తవాలు, కానీ దాంతోపాటు మీరు ఏం చేస్తారు? See, you can say, the doctor says I have a few months to live, but in Jesus' name I am healed. డాక్టర్స్ నేను కొద్ది నెలలే నువ్వు బ్రతుకుతావు అని చెప్పారు, కానీ యేసు నామములో నేను స్వస్థపడ్డాను అని చెప్పొచ్చు. I'm saying for other people, you sometimes have to say what they can see so they don't think you're an idiot. మరి వారు చూస్తున్నది వాస్తవాలు కూడా కొన్నిసార్లు మనం చెప్పాలి, ఎందుకంటే లేకపోతే మనం పిచ్చివారు అనుకుంటా. But you have to know the truth that you are actually healed and that this thing is going to go away. అయితే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాస్తవంగా ఉన్నాయి, కానీ మనం స్వస్థపడ్డాము, ఇవి వెళ్ళిపోతాయి అన్న నమ్మిక విశ్వాసం మనలో ఉండాలి. And if you want to practice this, I actually suggest you buy a speaking plant. The speaking plant is something that I came up. I suggest you buy a plant. మరి ఒకవేళ మీరు ఇది ఆచరణ ప్రాక్టీస్ చేయాలంటే మీరు మాట్లాడగలిగే ఒక మొక్కను కొనుక్కోండి. So in the beginning of June, my friend,
he bought a plant for me and Priya. మరి ఆ జూన్ మాసంలో నా స్నేహితుడు నాకు ప్రియ గారికి ఒక మొక్కను కొని తీసుకొచ్చారు. It was an indoor plant. అది మనం ఇంట్లో పెంచుకునేటువంటి మొక్క. And we told him, we are really bad at taking care of plants. Please don't give us this plant. ఈ మొక్కలు మేము అంత బాగా చూసుకోలేమండి, దయచేసి మాకు ఇవ్వద్దు అని కూడా చెప్పాను. But he gave it to us anyway. అయినా కూడా ఆయన మాకు అది బహుమానంగా ఇచ్చారు. And like we predicted, in less than a week, the plant was almost fully dead. మేము అనుకున్నట్టుగానే వారం తిరగక ముందే ఇంకా అది చచ్చిపోయినంత స్థితిలోనికి వెళ్ళిపోయింది. It was just sitting there in the corner of the house. మరి ఒక గదిలో మూల ఆ మొక్క ఉంది. But for some reason, I said, you know what? Let me do something about this. అయితే నేను దాని గురించి ఆలోచన చెప్పినప్పుడు ఒక పని చేస్తాను దీని గురించి అనుకున్నాను. So I took it outside. ఆ మొక్కని బయటకు తీసుకెళ్ళాను. I wasn't even sure if I'm allowed to take an indoor plant outside. మరి ఇంట్లో పెంచుకునే మొక్కలు బయట పెట్టాలొచ్చో లేదో కూడా నాకు తెలీదు. But I thought, let me just water it. I can water it easily if it's outside the house. అయితే ఇంటి బయట పెడితే మరి సులువుగా నీళ్లు దానికి వేయొచ్చు అనుకుని అక్కడ తీసుకువెళ్ళి బయట పెట్టా. So I watered it once or twice a day. I don't even remember properly. I didn't even know how many times to do it. మరి రోజుకు ఒకసారి రెండుసార్లు నీళ్ళు వేసేవాడిని. అసలు ఎన్నిసార్లు వేసాను కూడా నాకు జ్ఞాపకం లేదు. But you know what I did? Every time I saw the plant or went next to it, మరి నేను అయితే చేసేది ఏంటంటే ఆ మొక్కని చూసినప్పుడల్లా దాని దగ్గరికి వెళ్ళేవాడిని. I spoke to it. దాంతోని పలికేవాడిని. I spoke the first time. I said, flowers, plant, I command you to grow and be strong in Jesus' name. మొదటిసారి నువ్వు యేసు నామములో నువ్వు ఎదిగి బలంగా ఉండాలి అని దాన్ని పలికాను. And after that, when I would speak to it, I didn't keep commanding it. మరి ఆ తర్వాత నేను మాట్లాడుతున్నప్పుడు అదే రీతిగా ఆజ్ఞాపిస్తూ ఉండలేదు. No, I said, wow, flowers, you look so good today. అప్పటి నుంచి నేనేమన్నా అంటే ఆ పువ్వులు ఉన్నవని అదృశ్యమైనవి చూస్తున్నట్టుగా ఈరోజు ఎంత చక్కటి పువ్వులు ఉన్నాయి అని అనేవాడిని. I said, pink flowers, you look so beautiful today. మరి ఈరోజు ఈ పువ్వులు చాలా చక్కగా అద్భుతంగా సుందరంగా ఉన్నాయి అనేవాడిని. White flowers, you're an inspiration. తెల్ల పువ్వులు ఇది మాకు ఒక ప్రోత్సాహకరము. I just said these kind words to the plant. ఆ మొక్కతోని చక్కటి మాటల్ని పలుకుతూ వచ్చాను. And within 3 weeks, the plant life. 3 వారాలు అయ్యేటప్పటికి చక్కగా ఆ మొక్క జీవాన్ని పొందుకుంది. And not only that, it looked like a completely different plant at the end of it. మరి అయితే అంత మాత్రమే కాకుండా చాలా భిన్నంగా ప్రత్యేకమైన వేరు మొక్కలాగే కనిపించింది. It looked even better than when we bought it from the flower shop. మరి అది మా దగ్గరికి ముందు తీసుకొచ్చిన దానికన్నా ఇప్పుడు శ్రేష్టంగా కనబడుతుంది. See, I suggest you get a plant like this to practice, because this, just doing it taught me something. మరి అలాగా మన విశ్వాసాన్ని ఆచరణలో పెట్టి మనం కనుపరుస్తూ ఉన్నప్పుడు మనం నేర్చుకోగలుగుతామండి. So that's what I want to tell you today, church. Get angry because the devil is trying to steal something from you. సాతాను మీ నుంచి దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నాడు కనుక వాడి మీద మీరు కోపోద్రికులుగా లేచి నిలబడాలి. Don't be afraid. Get angry. భయపడకుండా కోపంతోని దాడి చేయాలి. Jesus said, don't be afraid, only believe. భయపడకుడి, నమ్మిక మాత్రం ఉంచుడి అని ప్రభు చెప్పాడు. ఈ ఫోటో ఉండదా? You have this picture? How do you have this picture? Okay. This is now అప్పుడు చెప్పిన మొక్క ఇది ఇప్పుడు ఈ రీతిగా కనబడుతుంది. But when we were taking care of it in the US, you should see it in person. It looks much more vibrant also. వాస్తవంగా మీరు అమెరికాలో దాన్ని చూస్తే ఇంకా చాలా పౌష్టికంగా కనబడుతుంది. I don't know how they got this picture, right? But this is what I'm saying, church. You speak to your situation and it has to change. కనుక మన పరిస్థితితోని మనం పలికాలి, ఆ పరిస్థితులు మారాల్సిందే. You speak to your body. మన శరీరంతో మనం పలకాలి. You command it to heal. స్వస్థత కోసం మనం ఆజ్ఞాపించాలి. And after that you speak because it's done. అది నెరవేర్చబడింది కనుక ఆ తర్వాత మనం దాంతో మాట్లాడుతూ ఉండాలి. So church, that's what I have for you today. Thank you for giving me the time to speak. ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. I'm going to give an opportunity now if
you don't know Jesus Christ as your Lord and Savior, మరి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని ఇంకా మీ సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించకుండా ఎవరన్నా ఉంటే, and if you want to accept Him as your Lord and Savior, please, if you can, raise your hands. మరి యేసు ప్రభువారు నా సొంత రక్షకుడిగా ప్రభువుగా నేను అంగీకరిస్తానని ఎవరైనా తీర్మానం చేసుకుంటే, ఆశ కలిగి ఉంటే దయచేసి మీ చేతులు పైకెత్తి చూపించండి. మీకోసం ప్రార్థన చేస్తారు. Thank you. Thank you. Thank you. Thank you. Anyone? Thank you. ఇంకా ఎవరన్నా యేసు ప్రభువారిని నేను రక్షకుడిగా అంగీకరిస్తాను, ఆయన ఇచ్చే రక్షణ నాకు కావాలంటే దయచేసి ఇప్పుడే ఆ తీర్మానం చేసుకొని మీ చేయి పైకెత్తండి, మీకోసం ప్రార్థన చేస్తారు. Thank you. Even if there's anyone online and you want to receive Jesus as your Savior, please repeat this prayer after me. ఆన్లైన్లో ఒకవేళ వీక్షిస్తున్న వారు ఎవరన్నా కూడా యేసు ప్రభువారిని నా రక్షకుడిగా అంగీకరించాలని ఆశ కలిగి ఉంటే దయతోని నాతో పాటు ఈ ప్రార్థన చేయండి. Thank you, Lord Jesus. ప్రభువా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. Thank you that you loved me and came to die for me. నన్ను ప్రేమించి నా నిమిత్తము ప్రాణాన్ని అర్పించడానికి వచ్చినందుకు నీకు వందనాలు. Thank you, Father, for giving Jesus for me to die for me. నా నిమిత్తం మరణించడానికి యేసు నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి. Thank you, Lord Jesus. I accept you as my Lord and my Savior. నా ప్రభువుగా నా రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను యేసయ్యా, నీకే వందనాలు. And I believe that God raised you from the dead మరణం నుంచి తండ్రిని లేవనెత్తాడని నేను నమ్ముచూ ఉన్నాను. on the third day. మూడవ దినాన్ని నువ్వు తిరిగి లేచావు. Thank you, Jesus, that you live in heaven for me today. ఈరోజు నా కోసం పరలోకంలో నివసిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు. In Jesus' name, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. amen. ఆమేన్.